శ్రీభాష్ ఛానల్. ఈరోజు అయితే మా మమ్మీ వినాయకుడిని కొన్నది. చూడండి ఎట్లుందో. మట్టితో తయారు చేసిన వినాయకుడిని తెచ్చింది. బాగుందా చూడండి. అవునండి, మేమైతే ఎకో ఫ్రెండ్లీ గణేష్ అయితే తెచ్చేసుకున్నాము ఇంటికి. మేము తెచ్చిన గణేశుడు అయితే ప్లెయిన్గా ఉంది కాబట్టి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి నేనైతే పెయింటింగ్ వేస్తున్నాను. ఇంకా కొన్ని కుందన్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర. అలాగే ఆ కుందన్స్ కూడా అక్కడక్కడ అతికిచ్చేసి మా గణేశుడిని అయితే రెడీ చేస్తాను. ఫైనల్గా గణేశుడు ఎలా ఉన్నాడో నేను మీకు ఒకసారి చూపిస్తాను. మట్టి వినాయకుడికి కూడా పెయింటింగ్ వేసినవి అమ్ముతున్నారండి బయట, కానీ నేను మాత్రం ప్లెయిన్ది తెచ్చుకున్నాను. నా దగ్గర పెయింటింగ్ ఐటమ్స్ ఉన్నాయి, ఎలాగో నేనే పెయింట్ చేసుకున్నామని చెప్పేసి. కలర్ఫుల్గా ఉండే వినాయకుడిని చూసి మనం అట్రాక్ట్ అయిపోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేశుడిని అయితే తెచ్చుకుంటాము. కానీ వాటి వల్ల మన పర్యావరణానికి ఎంత హానికరమో మనకు తెలియదు. అలా తెలియకుండా తెచ్చేసుకొని మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మనం అందరం కూడా మట్టి వినాయకుడిని తెచ్చుకుందాం, మన ప్రకృతిని కాపాడుకుందాం, అలాగే భక్తితో పూజిద్దాం. చూడండి మా వినాయకుడి ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్.